వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో మీరు ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన తర్వాత వాజ్ ఇట్ ఈజీ ఫర్ యూ? నేను ఇవాళ ఆల్మోస్ట్ ఒక 150 స్కూల్స్కి నేను చేశాను. నాకు ఎక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. ఫ్యామిలీని చూసుకోవాలి, బిజినెస్లో డబ్బుల్ రొటేషన్ చూసుకోవాలి, క్వాలిటీ, టైం స్పేరింగ్, మన హెల్త్, ఇంట్లో వాళ్ళ హెల్త్, ఇలా అన్ని కండిషన్స్ ఆలోచించాలి మనం. మీకు అలాంటి మల్టీ టాస్కింగ్ చేసే సిచ్యువేషన్లో బాగా కష్టం అనిపించింది ఎప్పుడు? కరోనా టైంలో మాకు బిజినెస్ లేదు. ఫైనాన్షియల్గా నేను తెచ్చి పెట్టాలి అన్నప్పుడు నేను నాకున్న ఫిక్స్డ్ అసెట్ని ఈవెన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి బ్యాంకింగ్ సపోర్ట్ లేదండి. కానీ మన భారతదేశంలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ ఇస్తామని కదా చెప్తారు. ఎక్కడ పేపర్స్ వరకే ఉంటుంది. మన సొసైటీలో ఈ పర్టికులర్ ఏరియాస్ రెక్టిఫై అయితే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి సపోర్ట్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఎంఎస్ఎంఈ లేడీస్ కి 33% కోటా ఉంటుందండి. దానిలో ఏదో ఒక దానిలో మా లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కి ఒక అవకాశం ఇవ్వమనండి. ఇప్పుడు అసలు మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ రావు. వాళ్ళు ఏమంటారు, మీ బిజినెస్ మీరే ఆర్డర్స్ తెచ్చుకోవాలి? కాదండి, వాళ్ళ నంబర్ ఆఫ్ క్వరీస్ ఉంటాయి. అంత పట్టుదల ఎందుకండి? నేను అది చేసి చూడాలి అన్నంత పట్టుదల ఎందుకు మీకు? తెలిసి తెలియక ఒక స్టెప్ వేసాం, కానీ అక్కడి నుంచి ఒక మహిళ నిలబడి ఉద్యోగం చేస్తున్నా, బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నా, ఇంకా స్టిల్ తన గురించి నెగిటివ్గా అనుకునే ఈ సమాజంలో, సమాజం వైపు నుంచి కానివ్వండి, మీ చుట్టాల్లో కానివ్వండి, మీకు ఎప్పుడన్నా అట్లాంటి హార్డ్ మూమెంట్స్ కలిగినాయా? అందరూ చెప్పారు. మేడం, మీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి చెప్పండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. ఈ ఎపిసోడ్ నిజంగా చేస్తున్నాను అని ముందర నేను చేయాల్సిన రీసెర్చ్ వర్క్ చేసినప్పుడే అనుకున్నాను ఆవిడ ఒక సూపర్ ఉమెన్ అని. ఇట్లాంటి సూపర్ ఉమెన్ కాదు. ఎవరైనా సరే ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఎందుకు చేస్తారు? జీవితంలో ఇంకొంచెం బెటర్ స్టాండర్డ్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నొక్క ఇంట్రెస్ట్తోనే కదా. బెటర్ స్టాండర్డ్ సంగతి పక్కన పెట్టు, ఇప్పటి వరకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ బ్రేక్ ఈవెన్ రాకపోయినప్పటికీ కూడా నో, నేను ఆడపులిని, అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు, నేను సక్సెస్ అవుతా ఇవాళ కాకపోతే రేపైనా, ఆ నమ్మకం నాకుంది, 10 మందికి సమాజంలో ఉపాధి కల్పిస్తున్నా, గర్వంగా ఉన్నా, తలెత్తుకు తిరుగుతున్నా అనేటువంటి జగీసా అపెరల్స్ CEO యామిని గారు మన గెస్ట్గా ఉన్నారు. అండ్ ఐ లిటరలీ ఫీల్ సో ప్రౌడ్ దట్ ఐమ్ డూయింగ్ దిస్ ఎపిసోడ్. ముందుగా ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు, బికాజ్ ఐ స్పోకెన్ టు హర్, ఐ టాక్ టు హర్, అసలు నాకు ఒక్క మాట ఆవిడ చూసిన వెంటనే అనిపించింది, మేడం హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ షీ ఈజ్ యామిని గారు. నమస్తే యామిని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నిజంగా నాకు మీతో మాట్లాడుతుంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చినా కూడా ఒక అడుగు ముందుకేయడానికే ధైర్యం ఇవ్వలేదు. అసలు నిలువెత్తు ధైర్యం నడుచుకుంటూ వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని నాకు ఆ మూమెంట్ అనిపించిందండి మీతో మాట్లాడినప్పుడు. చాలా హ్యాపీగా ఉంది మీతో నేను కనెక్ట్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు యామిని గారు? బాగున్నాను. మీ జర్నీ గురించి ఇంకాస్త డీప్ గా తెలుసుకుంటాం మీ ఇంటర్వ్యూ ద్వారా. ఆడియన్స్ కి డెఫినెట్లీ మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్, మోటివేషన్ అవసరం. మీ జర్నీ గురించి చెప్పండి. నేను 2006లో నేను పేపర్ బ్యాగ్ స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా అంటే నేను ఈనాడు కాలమ్స్లో ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ గురించి, అంటే మన ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి మనకి ఈనాడు కాలంలో వచ్చింది ఒకప్పుడు 2004లో. సో నేను అప్పుడు చదివినప్పుడు ఇన్స్పైర్ అయింది ఏంటంటే, నేను ఎకో ఫ్రెండ్లీ దీనిలో నేను ఏదైనా ఒక బిజినెస్ పరంగా నేను ఒకటి తీసుకురావాలి. సో దాని ద్వారా నేను నా ఎన్వైరన్మెంట్లో నేను కొన్ని చేంజెస్ తీసుకురాగలుగుతాను అనే దాంతో నేను పేపర్ బ్యాగ్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను 2006లో. సో 16 వరకు నేను దానిలోనే
రన్ చేస్తూ వచ్చానండి. అయితే 2016లో డైవర్సిఫికేషన్ అనే ఒక ఆలోచనతో నేను ఈ జగీస్ అపారెల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, లైఫ్ అంటే పేపర్ బ్యాగ్స్ నుంచి దీనికి డైవర్సిఫికేషన్ ఎందుకు అనంటే యూనిఫార్మ్స్‌లో హ్యూజ్ స్కోప్ ఉంది మనకి. హ్యూజ్ ఏమంటాము ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. మంచి ఫైనాన్షియల్‌గా గూడా నేను గ్రో అవ్వడానికి నాకు ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్న ప్రాజెక్ట్ ఇది నాది. బట్ అనుకోని కారణాల వల్ల నేను దాన్ని బీట్ చేయలేకపోయాను. ఇప్పటి వరకు నేను సక్సెస్‌ఫుల్‌గా ఒక అడుగు ముందుకెళ్ళలేకపోతున్నాను అంటే దానికి చాలా కారణాలున్నాయి. సో, వి కెన్ ఒక్కొక్కటి మీ స్ట్రగుల్, మీ ఛాలెంజ్, కారణాలు ఏవైతే మీరు చెప్తున్నారో లెట్ us ట్రై టు టాక్ అబౌట్ దెమ్ ఇన్ డీటెయిల్డ్ మేడం. సో మీరు ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసిన తర్వాత వాజ్ ఇట్ ఈజీ ఫర్ యూ? ఇన్ ద సెన్స్ పెట్టుబడి పెట్టడం దగ్గర నుంచి వర్కర్స్ని మేనేజ్ చేయడం దగ్గర నుంచి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక మహిళ అయ్యుండి ఈ ఇండస్ట్రీ అనే కాదు బిజినెస్లో మహిళలు చేస్తున్నారు అని అంటే కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయో ఒకసారి చెప్పండి. ఓకే. అంటే నేను ఇది మీరు అడిగినట్టు ఇప్పుడు నేను ఇది ఫైనాన్షియల్‌గా నేను పెట్టడానికి నాకు కావాల్సిన ఫండింగ్ గాని, ఇవి గాని నాకు ఈయన మా వారు రొటేరియన్ విజయభాస్కర్ ఈయన పేరు. సో, ఆయన నాకు సపోర్ట్ చేశారండి. ఒక మహిళ ఎదిగితే 10 మందికి ఉపాధి కల్పించొచ్చు. సో, నీ ద్వారా ఇంకొక 10 మంది ఉపాధి కల్పిస్తూ నువ్వు చేయగలిగిన దానికి నువ్వు ఫైనాన్షియల్‌గా నువ్వు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అని చెప్పి ఈయన నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇంట్లో మా ఫాదర్, మదరు, మా పిల్లలు, అత్తయ్య, మావయ్య అందరూ నాకు ఇంట్లో ఎవరు నన్ను అబ్జెక్ట్ చేయలేదు. ఇది చేయడం ఏంటి, ఇలా ముందుకెళ్ళడం ఏంటి అనేది నన్ను ఎప్పుడూ అనలేదు. సో, నాకెక్కడ ఫ్యామిలీ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది. యాజ్ వెల్ యాజ్ నాకు మార్కెట్‌లో కూడా ఏంటంటే నేను ఇచ్చిన క్వాలిటీకి నాకెక్కడా బ్యాడ్ నేమ్ రాలేదండి. నేను ఇవాళ ఆల్మోస్ట్ ఒక 150 స్కూల్స్‌కి నేను చేశాను. నాకెక్కడ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ లేదు. ఓన్లీ ఇంటూ అంటే ఈవెన్ ఫైనాన్షియల్‌గా నేను గట్టిగా మాట్లాడితే నొచ్చుకున్న వాళ్ళే కానీ, క్వాలిటీ పరంగా గానీ, నేనిచ్చిన కొన్ని టైమింగ్స్ నేను కొన్నిసార్లు ఫెయిల్ అయినవి ఉన్నాయి. వాటిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని. ఎందుకంటే మేము టైమ్‌లీ సప్లై చేయలేకపోతున్నామండి. ఈవెన్ నా మ్యాన్ పవర్‌లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, అలా నేను కొన్ని చేయలేకపోయాను. కమిట్మెంట్స్ నేను ఫుల్‌ఫిల్ చేయలేక వాళ్ళని రిక్వెస్ట్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మేము వెళ్ళి వాళ్ళని స్కూలు యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళనెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము ఇవాళ 15 రోజులకి ఇస్తామన్నామండి. లేదు మాకు ఇంకో 15 డేస్ డిలే అవుతోంది. మాకు కొద్దిగా టైం ఇవ్వండి అని మేము సప్లై చేసిన రోజులున్నాయి మాకు. సో, ఇప్పుడేంటంటే ఇవాళున్న సినారియో ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయగలుగుతాను. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా నేను బ్రేక్ ఈవెన్‌కొస్తాను అనేది నా నమ్మకం ఇప్పుడు. ఓకే. ఇంకొకటి అంటే ఫ్యాబ్రిక్ పరంగా ఇంకొకటేంటంటే నేనిక్కడ మా లోకల్ మార్కెట్‌లో తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్‌లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. తీసుకొచ్చి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయి ఐరన్ దగ్గరికొచ్చినప్పుడు కలర్ ఫేడ్ అయిన సంఘటనలు గూడా ఉన్నాయి. అయినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళేం జెప్తారంటే, "మేము అలా ఏం చేయలేమండి. ఓన్లీ మీరు కట్ చేయకుండా చెప్తే మేము చేస్తాం గానీ, లేదంటే రిటర్న్ తీసుకోమన్న సంఘటనలు నేను చాలా ఫేస్ చేశాను." సో, అప్పటినుంచి నేనేం చేశానంటే, ఈవెన్ ఇక్కడ లోకల్ మార్కెట్‌లో నేను ఫ్యాబ్రిక్స్ పర్చేజ్ చేయట్లేదు. ఈవెన్ బిల్వారా, బాంబే, సూరత్, లూధియానా ఈ 4 ప్లేసుల నుంచి నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి నేను ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడం వల్ల నాకు చాలా వరకు ఫ్యాబ్రిక్ పరంగా మెంటల్ టెన్షన్ ప్రాబ్లమ్స్ లేవు. తగ్గింది. ఫ్యాబ్రిక్ పరంగా నాకెక్కడ కంప్లెయింట్స్ రావడం గానీ అవి లేవు నాకు. ఇవాళ నేను దానిలో ఒక అడుగు ముందుకేయగలుగుతున్నానంటే అది కూడా ఒక పాజిటివిటీ. మేడం, యూజువల్గా ఒక మహిళ వ్యాపారం చేస్తోంది ఆర్ ఒక మహిళ బయటికెళ్ళి ఉద్యోగం చేస్తోంది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీని చూసుకోవాలి, బిజినెస్లో డబ్బులు రొటేషన్ చూసుకోవాలి, క్వాలిటీ, టైం స్పేరింగ్, మన హెల్త్, ఇంట్లో వాళ్ళ హెల్త్, ఇలా అన్ని కండిషన్స్ ఆలోచించాలి మనం. మీకు అలాంటి మల్టీ టాస్కింగ్ చేసే సిచ్యువేషన్లో బాగా కష్టం అనిపించింది ఎప్పుడు? ఈవెన్ కరోనా టైం అండి. నేను సఫర్ అయిందంటే ఈవెన్ కరోనా టైంలో మాకు బిజినెస్ లేదు. రెంట్ పే చేయాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేయాలి. సో, ఆర్డర్స్ లేవు. లిటరల్లీ నాకు అంటే ఎంత టఫ్ అంటే నేను ఎక్కడి నుంచి ఫైనాన్షియల్‌గా నేను తెచ్చిపెట్టాలి అన్నప్పుడు నేను నాకున్న ఫిక్స్డ్ అసెట్‌ని కొన్ని సేల్ చేసి దీని మీద పెట్టిన రోజులున్నాయి నాకు. ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేశారా? యెస్. ఫిక్స్డ్ అసెట్స్ నేను ప్రపోజల్ పెట్టి సేల్ చేసేసి ఈవెన్ నేను ఈ ఇండస్ట్రీ పెట్టాక అంటే భయపడాలి అంటే
వెనక్కి అడుగు వేయగలిగితే మొత్తం ఆపేయొచ్చండి. నేను వెనక్కి అడుగు వేయదలుచుకోలేదు కాబట్టి నాకున్న దానిలో నాకున్న ఫైనాన్షియల్ కంఫర్ట్స్‌లో నుంచి కొన్ని ఫిక్స్డ్ అసెట్ తీసేసి ఈ ఇండస్ట్రీ మీద నేను పెట్టడం జరిగింది. ఇప్పటికీ అలాగే చేస్తున్నారా? ఇప్పటికి అదే సిచ్యుయేషన్ రన్ అవుతుంది. సో, లెట్ అస్ హోప్ ఈవెన్ ఇంకొక 1 మంత్ నేను స్ట్రగుల్ అయితే తర్వాత నుంచి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఆర్డర్స్ నేను మొబిలైజ్ చేసుకుంటున్నాను. మీకున్న So, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్? సైట్స్ అవనివ్వండి, ఫ్లాట్స్, సైట్స్, ఫ్లాట్స్ కొన్ని సేల్ చేశాను. కాదు మేడం, మీరు అసలు ఈ బిజినెస్ పెట్టిందే ఫైనాన్షియల్గా మీరు కూడా గ్రో అవ్వాలి, మీ ఫ్యామిలీ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఒక్కరి సంపాదన కాదు, ఇది కూడా ఉంటే మీకు చేదోడు వాదోడుగా డబ్బులు వస్తాయి, ఖర్చు పెట్టుకోవచ్చు అని కదా. మరి ఈ ఫ్యాక్టరీ కోసం ఇది నడవడానికే మీ అసెట్స్ ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ ముందుకెళ్తే ఇంకా అసలు పాయింటే ఉంది మేడం? అంటే ఒకటండి, ఇవాళ అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే సర్టెన్ టైం పీరియడ్ మనకు కావాలి. ఈవెన్ అంటే నా పర్సనల్ నా దానిలో 7 ఇయర్స్ పట్టింది, కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే ఒక స్ట్రగుల్ ఉందని వెనక్కి అడిగేస్తే ఈ ఈ ఇంత పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి నాకు. ఇవాళ నా ప్రోడక్ట్ నిజంగా క్వాలిటీ అని అంటే జగీసా అండి. అంటే ఈవెన్ ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ స్కూల్ నుంచి నా క్వాలిటీలో కానీ ఫ్యాబ్రిక్ విషయంలో కానీ నేను ఎక్కడ కంప్లైంట్స్ లేవు నాకు. ఇన్ టైం అంటారా, 1-2 స్కూల్స్లో జరిగింది, అది కూడా 1 ఇయరే జరిగింది. తర్వాత నుంచి నేను వాటినన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇన్ టైమే సప్లై చేస్తున్నాను నేను ఇప్పుడు. బట్ ఐ హోప్ నేను ఇంకా అంటే ఇక్కడి నుంచి ఫర్దర్ ముందు స్టెప్ వేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పటి వరకు ఆ ఛాన్సెస్ చూసుకుంటూ వచ్చాను. బట్ కానీ మీరు ఫ్యూచర్లో ఇంకొక 1 మంత్ అయిన తర్వాత నాకు బ్రేక్ ఈవెన్ వస్తుంది అని ఈ టోటల్ 7 ఇయర్స్ జర్నీ మీరు చేసిన హార్డ్ వర్క్ ఉంది చూసారా, ఈ హార్డ్ వర్క్ మీరు చేసేటప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎప్పుడు ఫ్యూచర్లో బాగుంటుందో తెలీదు, మనం ఎప్పుడు బ్రేక్ ఈవెన్ రిసీవ్ చేసుకుంటామో తెలీదు. భయమే లేదా ఎప్పుడు? అసలు ఏంటి, ఉన్న ఆస్తులు అమ్ముకోవడం ఏంటి, వ్యాపారంలో పెట్టడం ఏంటి, మనకి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది, భయమే లేదా? మిమ్మల్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేదు? లేదా మీకు గిల్ట్ అనిపించలేదా? పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి, అట్లా ఎప్పుడు అనిపించలేదు? అన్నీ ఉన్నాయండి, అన్ని ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చే దానిలో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో కాకపోతే ఇంకో హోప్ ఏంటంటే ఒక స్టెప్ పెట్టాక నేను వెనక్కి వెళ్ళాలనే ఉద్దేశం నాకు లేదు. అంటే ఈవెన్ అంటే ఎలా అంటే పెట్టారు, తీసేశారు, ఏదో అయిపోయింది అనే వర్డ్ నాకు నచ్చలేదు బేసిక్గా. సో ఇక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేస్తే మనం సక్సెస్ అవుతాము. మేబీ ఒక సర్టెన్ పాయింట్ ఇది ఇంకా లాస్ట్ స్టేజ్ అండి. అంటే నా దీనికి ఓటమికి ఇది లాస్ట్ స్టేజ్ అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఇది నాకు గెలిపే అనుకుంటున్నాను నేను. అసలు ఇలా ఆలోచించాలన్నమాట మేడం. ఎన్ని కష్టాలు వచ్చినా ఓటమికి అదే లాస్ట్. మేడం, మీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అంతే కదా. ఈవెన్ అంటే ఒకటి కోల్పోతున్నాను అనేది తెలుసు నాకు. బట్ ఏంటంటే ఒక గెలుపు కోసం ఒక ఓటమి కావాలి. ఈ ఓటమే నా గెలుపు మార్గం అని అనుకుంటున్నాను నేను. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అంటారు కదా, డెఫినెట్గా అది నిజంగా మీరు మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళే రాశారేమో. ఇంకొకటండి, నాకు ఎక్కడంటే ఈవెన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి బ్యాంకింగ్ సపోర్ట్ లేదండి. మీరు మెయిన్ నాకు అదొక్కటి, మీరు కనుక ఈవెన్ ఎక్కడ సొసైటీలో మీరు చేంజ్ తేగలిగిన 100 మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి వస్తారు మీకు. కానీ మన భారతదేశంలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి సపోర్ట్ ఇస్తామని కదా చెప్తారు. ఇస్తారు, ఎక్కడ పేపర్స్ వరకే ఉంటుంది అది. మీకు రియల్గా ఒక్కళ్ళకి చూపించండి. అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు ఆడవాళ్ళు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్? ఎన్పిఏ వస్తే మనం వెళ్ళి మన యూనిట్ ఉంది, నావి ఇవన్నీ ఉన్నాయండి, నాకు ఎన్పిఏ అవ్వకుండా చేయండి అని అంటే ఎవరు సపోర్ట్ చేయలేరు మీకు. వాట్ ఈస్ ఎన్పిఏ అండి? నాన్ ప్రాఫిటబుల్ అసెట్స్. అంటే దానివల్ల ఏంటి? దీనివల్ల నేను రూపాయి కూడా వాళ్ళకి బ్యాంకింగ్ చేయలేకపోతున్నాను కాబట్టి వాళ్ళు ఎన్పిఏ అంటారండి. ఇప్పుడు నేను 3 మంత్స్ నేను కట్టలేదు, ఈవెన్ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ నేను 3 మంత్స్ కట్టలేదు, కట్టినప్పుడు అది ఎన్పిఏ కింద వస్తుంది. ఎన్పిఏని మనం రివైవ్ చేయడానికి నాకు టైం కావాలి అని అడిగినా కూడా ఇవ్వలేరు బ్యాంక్స్. అది పేపర్ల మీద నేను ఏదో చేసేస్తానని చెప్పడం ఓకే అండి, ఓ పద్ధతి. కానీ అది రియల్గా మీరు నిజంగా మేము స్టేబుల్గా నిలబడ్డాము ఇవాళ మార్కెట్లో. ఇవాళ ఒక్కళ్ళన్నా మాకు హెల్ప్ చేస్తారేమో చేయమనండి, బ్యాంకర్స్ ఎవరు వస్తారో ముందుకి. నా ఫిక్స్డ్ అసెట్ 6 crores వాల్యూ నా వర్త్, నా బిల్డింగ్, దానికి నాది లోన్ కొలాటరల్ ఇచ్చాను నేను. బట్ అయినా కూడా నాకు ఎన్పిఎస్ ఇదవుతుందని అంటే సపోర్ట్ చేయలేదు నాకు.
బ్యాంకర్స్ ఏమంటారు బ్యాంకర్స్? మరి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వ్యాపారం చేస్తున్నారు కదా, వాళ్ళు ఈఎంఐ టైం కడుతున్నారు కదా, కడుతూనే ఉన్నాము. కరోనాలో కూడా sustain అయ్యారు. కరోనాలో కూడా నేను బయట నుంచి తెచ్చి కట్టానండి అమౌంట్. నేను ఎన్పిఏ అవ్వకుండా నేను బయట నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి లేదా మా మా అత్తగారు మామగారి దగ్గర ఉన్న అమౌంట్లోంచి కొంత నేను అలా కూడా కట్టినవి ఉన్నాయి రోజులు. బట్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇది అంటే మీరు ఎలాంటి బ్యాంక్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు బ్యాంక్ బ్యాంకర్స్ నుంచి అంటే ఒకటండి, రిలేగా మేము ఇవాళ నిలబడ్డాము ఇండస్ట్రీ అన్న వాళ్ళకి మీరు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు. కొలాటరల్ ఇచ్చాం మేము. కొలాటరల్ కి తగ్గట్టు అక్కడ లేదు. అమౌంట్ ఏమో కొంతే ఉంది. మనం కట్టాల్సిన అమౌంట్ 1% 2% ఉన్నప్పుడు మీరు ఇది పెంచడానికి సీసీ లిమిట్స్ పెంచడానికి ఎందుకు టర్న్ ఓవర్ లేదంటారు? టర్న్ ఓవర్ ఉంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళం కదండి. టర్న్ ఓవర్ లేనప్పుడే కదా మీరు బ్యాంకర్ సపోర్ట్ అడిగేది. ఎప్పుడు అడుగుతాం మేము బ్యాంకర్ సపోర్ట్? ఎప్పుడు అడుగుతాం? ఈవెన్ టర్న్ ఓవర్ లేదు నాకు, సో మీరు నాకు సీసీ లిమిట్స్ పెంచండి లేదా నాకు క్రెడిట్ టైం ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఆ సపోర్ట్ ఇవ్వట్లేదు. సో మెయిన్ గా బీయింగ్ అ లేడీ బిజినెస్ చేయాలి అని అంటే మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఇప్పటికి ఇన్ ఇయర్స్ తో పాటు ఇట్ ఇస్ బ్యాంకర్స్ ప్రాబ్లం. బ్యాంకింగ్ అండి. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మేడం? జనరల్లీ మన సొసైటీలో ఈ పర్టికులర్ ఏరియాస్ రెక్టిఫై అయితే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి సపోర్ట్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఎంఎస్ఎంఈ లేడీస్ కి 33% కోటా ఉంటుందండి. దానిలో ఏదో ఒక దానిలో మా లాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కి ఒక అవకాశం ఇవ్వమనండి. మేము నిజంగా బూస్ట్ అవుతాం. మేము ఇంత స్ట్రగుల్ అవ్వం పెట్టి కూడా. అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్స్ అంటున్నారు. ఆర్డర్స్ ఎంఎస్ఎంఈ లేడీస్ కోటాలో మాలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ కొన్ని ఆర్డర్స్ ఫుల్ఫిల్ ఇప్పుడు అసలు మీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్స్ రావు. వాళ్ళు ఏమంటారు? మీ బిజినెస్ మీరే ఆర్డర్స్ తెచ్చుకోవాలి కాదండి. వాళ్ళ నంబర్ ఆఫ్ క్వరీస్ ఉంటాయి. ఆ క్వరీస్ అన్ని ఫిల్ చేయడానికి మనకి అది అసలు 100% చేయలేం. మరి వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అని అంటే క్వరీస్ ఉండాలి కదా మేడం? క్వరీస్ ఉండాలి, బట్ ప్రాపర్గా ఉండాలి. అవి ప్రాపర్గా ఉండవు. ప్రాపర్గా ఎందుకు ఉండవు? ఏమేమి ఉంటాయి అందులో? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు అంటే ఇంతే ఉండాలి, దానిలో ఇలానే ఉండాలి అని అంటారు. బట్ అవి ప్రాక్టికల్గా వచ్చేప్పటికి అవి చేయలేమండి మనం. ఓకే. ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు అన్న అంటే నేను కరెక్ట్గా పాయింట్అవుట్ చేయడానికి రావట్లేదు నాకు. బట్ ఏంటంటే దానిలో ఎంఎస్ఎంఈ దానిలో సెక్టార్లో మీరు ఇవ్వగలిగిన స్కోప్లో కనుక మాలాంటి ఎంటర్ప్రెన్యూర్స్కి ఆర్డర్స్ ఇవ్వగలిగితే మేము వెళ్ళి బ్యాంకర్స్ సపోర్ట్ అడగక్కర్లేదు. అంటే మీరు చెప్పే దాంట్లోంచి నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇస్ గివింగ్ అ లిటిల్ విండో పీరియడ్. కానీ అవును, వాళ్ళు సస్టైన్ అయ్యి బిజినెస్ రన్ చేయడానికి గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయట్లేదు. ఇస్ వాట్ యు వాంటెడ్ టు టెల్. అంతేనా? ఓకే. త్రూ బ్యాంకింగ్ అయినా ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ నుంచి కనుక బ్యాంకింగ్ రూల్స్ ఎంఎస్ఎంఈ లేడీస్ మార్చితే అట్లీస్ట్ అదన్నా మాకు సపోర్ట్ అవుతుంది. గాట్ ఇట్. ఇప్పుడు త్రూ గవర్నమెంట్ మాకు ఇది కాదు అంటే వీళ్ళు లేడీస్ వరకు ఇది ఇలా ఎన్పిఏ అని కాదండి. ఎన్పిఏ కాకపోయినా కూడా మీరు లిమిట్ కొలాటరల్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఎసెట్స్ టర్న్ ఓవర్ లేకపోయినా రియల్గా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా లేదా చూసుకొని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు పెంచగలిగితే బాగుంటుంది. ఇప్పుడు ఐ అండర్స్టాండ్ మేడం. సో బ్యాంకింగ్ ఛాలెంజ్ ఒకటి అన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ అడుగుతున్నారు, మార్కెటింగ్ సపోర్ట్ అడుగుతున్నాము. అండ్ ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చూస్తున్నారు మీరు? మ్యాన్ పవర్ అంటే ఎవరికైనా ఉందండి. ఏ ఇండస్ట్రీకైనా మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉంటాయి. బట్ అవి మేము కోఆర్డినేట్ చేసుకోగలుగుతాం. అది ఇష్యూ లేదు. ఇప్పుడు ఇవాళ నాకు ఆర్డర్ లేకపోతే కొంతమందే ఉంటారు. ఆర్డర్ ఉన్న రోజు నేను వర్కర్స్ని మొబిలైజ్ చేసుకుంటాను. ఇన్ టైం నేను తీయగలుగుతాను ప్రొడక్షన్. నాకు ఆ ఛాలెంజెస్ మేము తీసుకోగలుగుతాం. బట్ ఈ రెండిట్లో కనుక చేంజ్ తీసుకురాగలిగితే, ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే రాగానే అందరూ సపోర్ట్ చేయరండి, ఖచ్చితంగా చేయరు. బట్ వచ్చిన వాళ్ళను కూడా మీరు వెనక్కి ఇది నాకు సబ్సిడీ కోసం వెళ్ళానండి, గవర్నమెంట్ సబ్సిడీ, నాది ఇండస్ట్రీ. ఈవెన్ నాకు సబ్సిడీ కూడా రాలేదు. రీజన్ ఏం చెప్పారో తెలుసా మీకు? ఇది నేనున్న ప్రిమిసెస్కి పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసి పర్మిషన్ ఈ బిల్డింగ్కి లేదు కాబట్టి నా సబ్సిడీ లేదంటారు. అసలు నాకు ఈ బిల్డింగ్కి సంబంధం ఏంటండి? ఓకే, నేను రెంటల్ ప్రిమిసెస్లో ఉన్నాను. నా ఓన్ అయితే మీరు టాస్క్ అది ఓకే, ఇది కాదు ప్రాబ్లం, నాది కాదు. అది కాదని నా సబ్సిడీ రిజెక్ట్ చేశారు నాకు. అది రియల్గా మేము చేస్తాము అన్నా కూడా ఇలాంటి హర్డిల్స్ చాలా ఉన్నాయి దీనిలో, ఫీల్డ్లో. అయినా మీకు ఏంటండి అంత పట్టుదల ఎందుకండి? నేను అది చేసి చూడాలి అన్నంత పట్టుదల ఎందుకు మీకు?
అంటే అదే అంటున్నాను, ఈవెన్ ఒక స్టెప్ వేసామండి ముందుకి, తెలిసి తెలియక ఒక స్టెప్ వేసాం, కానీ అక్కడి నుంచి అది బాగాలేదని వెనక్కి వెళ్ళే కన్నా ఇంకొన్ని రోజులు కష్టపడితే అది సక్సెస్ చూస్తాం కదా. బేసికల్గా మీరు అంత పాజిటివ్ యాటిట్యూడ్ అంటే మీకు లైఫ్లో ఇప్పుడు కాకపోతే రేపన్నా విజయం వస్తుంది కదా, ఎల్లుండన్నా విజయం వస్తుంది కదా, ఎంత పాజిటివ్ యాటిట్యూడ్. కానీ మేడం మామూలుగా అడుగుతున్నాను, శుభ్రంగా హస్బెండ్ సంపాదిస్తున్నారు, పిల్లలు బాగున్నారు, మంచి ఫ్యామిలీ, టైంకి తిని హ్యాపీగా పడుకొని ఎలాంటి ఆలోచనలో టెన్షన్లో లేకుండా శుభ్రంగా ఉందాం అని అనుకునేది ఒక 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 ఇది. నిమిష నిమిషం టెన్షన్లు, నిమిష నిమిషం ఆలోచనలు, స్ట్రెస్, ఉన్న ఆస్తులు అమ్ముకోవడాలు. ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్కి మీరు చెప్పుకునే ఫండా ఏంటి? అవసరమా నాకని ఎప్పుడు అనిపించదా మీకు? కొన్ని సిచ్యుయేషన్స్ అనిపిస్తుందండి, బట్ ఏంటంటే దానిలోంచి మళ్ళీ ఓవర్కమ్ అవడానికి ఇంకో 2-3 డేస్ పడుతుంది దీని నుంచి. సో మళ్ళీ థాట్ ఎలా ఉంటుందంటే, లేదు ఇంకో సక్సెస్ చూద్దామనే థాట్లోనే ముందుకెళ్తూ ఉన్నాము ఇప్పటికైతే. అది. సో బేసికల్గా అండి ఈ ఫీల్డ్లో ఎస్పెషలీ గార్మెంట్ ఇండస్ట్రీ కానివ్వచ్చు, లేకపోతే విమెన్ ఎంటర్ప్రూనర్స్కి సంబంధించి సమాజంలో రావాల్సిన మార్పులు ఏమేమి వస్తే మీకు హెల్ప్ అవుతుంది చెప్పండి. యాక్చువల్గా ప్రైసింగ్ కంపారిజన్ ఒకటి మెయిన్ ప్రాబ్లం అండి ఇక్కడ ఇండస్ట్రీలో. ఎవరికైనా, నా ఇండస్ట్రీ అని కదా, ఎవరికైనా మనం 350 చెప్తే అవతల 250కి ఇస్తున్నారు ఇవ్వమంటారు. అది కిల్లింగ్ మార్కెట్ యాక్చువల్గా. 250కి ఎలా వస్తుంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, క్వాంటిటీ, టైము, ఇవన్నీ వీళ్ళు పారామీటర్స్ కింద తీసుకోగలిగితే మాలాటాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకేయగలుగుతాం. మీరు ఇచ్చే క్వాలిటీ మీదే, అంతే, అందులో కాంప్రమైజ్ అవ్వడం లేదు. పక్కనోడు తక్కువకి ఇచ్చారంటే రేపటి రోజు నేను ఇవ్వలేను, నేను ఇవ్వట్లేదు. నేను ఇవ్వగలిగితే అలా ప్రైసింగ్ కంపారిజన్ తగ్గించి నేను ఇవ్వగలిగితే వాళ్ళ మార్కెట్లో నేను ముందు ఉండేదాన్ని, కానీ నేను ఇవ్వలేను. ఎందుకు అంటారేమో, 3 months తర్వాత అది పనికిరాదండి. 250కి ఇచ్చిన మెటీరియల్ పనికిరాదు. బట్ అప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు వాళ్ళు? అగైన్ నన్నేగా. నేను ఇప్పుడు ఇచ్చి నేను ఎందుకు క్వశ్చన్ చేయించుకోవాలి? మీకు నేను చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఇది, పారామీటర్స్ వచ్చిన వాళ్ళే వస్తారు, నచ్చినోడే వస్తున్నారు. అలానే ఇప్పుడు నాది ఇంకా రాకపోవడం అదే నాది డ్రాబ్యాక్. అది మీరే చేస్తారా మేడం మార్కెటింగ్ అంతా? మార్కెటింగ్ ఈయన సపోర్ట్ చేస్తారండి, ఈమెయిల్ మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్ అదంతా ఈయన, పర్చేజ్ మార్కెటింగ్ ఈయన. మీరు ఎప్పుడన్నా క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ మీరు కొంచెం డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగాయా? బీయింగ్ అ ఉమెన్, మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మీ బ్రాండ్ గురించి మాట్లాడినా, మీ గురించి మాట్లాడినా, క్వాలిటీ గురించి క్వశ్చన్ చేసినా, మీ తప్పు లేకపోయినా సరే మీరు ఎప్పుడన్నా ఆ రిజెక్షన్ తీసుకొని బాధపడిన సంఘటన ఏమన్నా ఉందా లైఫ్లో? ఉంటాయండి. అది ఎప్పుడు అని అంటే, ఒక స్కూల్కి వెళ్ళాము, 4 times విజిట్ అయ్యింది. ఎప్పుడు వెళ్ళడం జరిగింది, ఫ్యాబ్రిక్స్ చూపించాము, అడిగాము పారామీటర్స్ మీకు ఏమేం కావాలి, ఎంతలో కావాలి, అన్నీ క్లియర్గా చెప్పారు. అదే ప్రైసింగ్లో నేను ఫ్యాబ్రిక్ తెప్పించి శాంపిల్స్ అన్నీ తీసుకొని స్కూల్కి వెళ్ళాక ఫైనల్ స్టేజ్ అది. అంటే 4th మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇవాళ ఫైనల్ చేసేస్తాము ఆర్డర్ అన్నారు. ఓకే అన్నాము, అంతా అయిపోయింది, శాంపిల్స్ అంతా చూసుకున్నారు. ఈవెన్ దే సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో. బట్ అక్కడ చివరి స్టెప్ దగ్గర ఏమైంది, ఆర్డర్ ఇస్తాను రండి అన్నారు. క్యాబిన్లోకి వెళ్ళాక 1200 కదా ఇంటర్ది, ఓకే 800 చేసేయండి అన్నారు. 1200 800 ఎలా అండి అన్నాను. అంటే లేదండి 1200 800కి వచ్చేస్తుంది, ఇచ్చేసేయండి అన్నారు. సారీ అండి అని చెప్పి నేను అక్కడి నుంచి లేసొచ్చి ఎంత గిల్ట్ ఫీల్ అయ్యానంటే, ఈవెన్ నేను ఏమీ లేకుండా నేను 4 times నేను విజిట్ చేసి శాంపిల్స్ చేయించడానికి నాకు ఈవెన్ 8000 ఖర్చు అయిందండి. 8000 పోయింది. నేను తీసుకెళ్ళిన శాంపిల్స్ వాళ్ళు ఉంచుకొని మార్కెట్ మొత్తం తిప్పుకొని నాకు నెలకి ఇచ్చారు శాంపిల్స్. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే అది నాది. అలాంటి రిజెక్షన్స్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ అలాంటి స్కూల్ దగ్గర నుంచే మీకు ఆర్డర్ వచ్చినప్పుడు కిక్ ఉంటుంది చూడండి మేడం, అది వేరే లెవెల్. అసలు అది కూడా జరిగింది, చెప్పనా? అది కూడా యాక్చువల్గా 3rd year నేను అది రిజెక్ట్ చేస్తాను ఆర్డర్, నేను తీసుకోలేదు. 3rd year మళ్ళీ ఆయన రమ్మన్నారు. మేము రావండి, మీకు కావాలంటే యూనిట్కి రండి అన్నాను. యూనిట్కి వచ్చారు, యూనిట్ చూసుకున్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఫ్యాబ్రిక్ మొదలుకొచ్చారు, ఫ్యాబ్రిక్ చూసారు, మళ్ళీ కొటేషన్ అడిగారు, కొటేషన్ ఇచ్చాను. కొటేషన్ ఇచ్చాక వెళ్ళి కాల్ చేసి, మేడం ఇది ఎక్కువ ఉందండి, ఇంకో 200 తగ్గించింది అన్నారు. లేదు సార్, నేను మీకు ఆర్డర్ చేయట్లేదు అని చెప్పాను. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. వండర్ఫుల్, అంతే కదా మరి. ఫీల్ అయ్యాను నేను.
ఈవెన్ నో అన్న మనిషి నా యూనిట్కి వచ్చారు, చాలు. చాలు ఆర్డర్ సంగతి. మనల్ని నో అన్న వాళ్ళకి మనం నో మనమే చెయ్యమని చెప్పాం, అంతకన్నా కావాల్సిందే. చాలు చాలు. అందుకే నేను చెప్పాను కదా ఇంట్రొడక్షన్ లో, ఆడ పులి అంతే, అసలు తగ్గేదే లేదు అంతే. మీరు చూడ్డానికి ఎంత సింపుల్ గా, ఎంత కామ్ గా, ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారు కదా మేడం. మీకు అంత తెగింపు ఎక్కడి నుంచి వస్తుంది మేడం? అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మేడం అసలు? చెప్పాను అది, ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వన్స్ నా క్వాలిటీ నచ్చింది, నా ప్రోడక్ట్ నచ్చింది, బట్ రేట్ దగ్గర నచ్చలేదు. ఓకే, అయినా సరే నో, నేనైతే చేయను. నేను ఆ క్వాలిటీ అయితేనే చేస్తాను, ఆ రేట్కి అయితేనే చేస్తాను. సో బేసికల్గా మేడం, ఫైనాన్షియల్గా బ్రేక్ ఈవెన్ రాకపోయినా ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ, టైం అంతా ఇక్కడే స్పెండ్ చేస్తూ, స్ట్రెస్ తీసుకుంటూ ఇలా ఉన్నప్పుడు, ఒక మహిళ నిలబడి ఉద్యోగం చేస్తున్నా, బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నా, ఇంకా స్టిల్ తన గురించి నెగిటివ్గా అనుకునే ఈ సమాజంలో, సమాజం వైపు నుంచి కానివ్వండి, మీ చుట్టాల్లో కానివ్వండి, మీకు ఎప్పుడన్నా అట్లాంటి హార్డ్ మూమెంట్స్ కలిగినాయా? అందరూ చెప్పారు మూసేసే అన్న వాళ్ళే, కానీ రన్ చేయమని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు నిజంగా చెప్తున్నాను, నా వెల్ విషర్స్ వాళ్ళు వెల్ విషర్స్ కాదని నేను అన్ను. బట్ నాకేంటంటే ఇంత చేశాక ఈ చివరి స్టెప్ ఒక్క అడుగు ముందుకేస్తే సక్సెస్ వస్తుందేమో అన్న దీనిలోనే ఉన్నాను తప్ప వెనక్కి వెళ్ళాలనే ఆలోచనలో లేను నేను. అది మెయిన్ అక్కడ వస్తుంది నాకు. అంటే మీరు ఇంకెప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రేక్ ఈవెన్? మేబీ నాకు ఇంకొక 6 months అండి, హార్డ్లీ 6 months. అంటే బేసికల్గా 6 into 30 180 రోజులు ఇంకా నిద్ర లేకపోకుండా, ఇంకా స్ట్రెస్ తీసుకుంటూ, ఇంకా ఏదైతే కానీ నేను రెడీ తెగించడానికి మీరు రెడీగా ఉన్నారు. అంటే 1 yearలో హాఫ్ 6 months, ఇంకా 6 months అని నా ఫీలింగ్. ఇంకే ఉంది 6 monthsగా అన్నది ఆవిడ ఫీలింగ్ కదా మేడం? షూర్, ఈసారి సక్సెస్ మీట్లోనే కలుద్దాం. అబ్బా 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 అబ్బా, ఇది కదా యాటిట్యూడ్ అంటే, ఇది కదా యాటిట్యూడ్ అంటే. లవ్లీ లవ్లీ. నేను అంటే మీ ద్వారా, నేను మీడియా ద్వారా నేను అడిగేది ఒక్కటేనండి, బ్యాంకింగ్ సపోర్ట్ ఎంఎస్ఎంఈ నుంచి కనుక మాకు సపోర్ట్ ఇవ్వగలిగితే, వీఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఇన్ ద ప్లానెట్, ఇన్ ద ఉమెన్ ప్లాట్ఫామ్. రైట్ మేడం, సూపర్. సో డెఫినెట్లీ ఈ వీడియో అందరికీ చేరి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి ఎదురవుతున్న హార్డ్ సిచ్యువేషన్స్ గురించి గవర్నమెంట్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, ఒక ప్రత్యేకమైన చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రియాక్ట్ అవుతారు పాజిటివ్గా, మీకు ఒక పాజిటివ్ అవుట్లుక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ, మేడం బేసికల్గా ఈ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. అంటే మహిళల్లో గేమ్ని చేంజ్ చేయడానికి, వాళ్ళు ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ నేను చేసే ప్రోగ్రామ్ ఇది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు మహిళలే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ప్రాబ్లమ్స్ నుంచి కూరుకోకుండా, అక్కడే ఉండిపోకుండా, లేచి నిలబడి నా సత్తా ఏంటో నేను చూపించగలను అనుకోవాలి. సో మీ మాటలు ఆఫ్ మోటివేషన్ జనాలకి, ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా, సమస్యలు ఉండి ఇంట్లో కూర్చుండి అలా డిప్రెస్ అయిపోకుండా మీరేం చెప్తారు వాళ్ళకి ఒక మోటివేషనల్గా ఫైనల్గా? ఏదైనా సర్టన్ పీరియడ్ అయితే అవసరం అండి. ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఒక చిన్న వ్యాపారం ఏదైనా సరే, ఒక చిన్న అంటే ఎస్ఎంఈ, మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా కూడా ఒకటి పెట్టాము అని అంటే అట్లీస్ట్ 1 year దానికి ఆ టైం ఇవ్వాలి మనం, బ్రేక్ ఈవెన్ టైం. ఈవెన్ నిజంగా సిచ్యుయేషన్ బాగుండి 1 monthలో బ్రేక్ ఈవెన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాలాగా 7 years ఉన్నాళ్ళు ఉన్నారు మార్కెట్లో. సో మనం ఏది ఉన్నా సరే ఒక అడుగు ముందుకు వేయాలి, కానీ వెనక్కి వేయొద్దు అనేదే నా ఉద్దేశం. ఏడుస్తూ ఇంట్లో కూర్చోవడం కాదు, ఏదో అయిపోయింది చేయలేదు అనేది ఉండకూడదండి. మనం న్యాయబద్ధంగా మనం ఇవాళ చేస్తున్నాము, ఒక 10 మందికి ప్రోత్సాహం లభిస్తుంది, ఇంకో 20 మందికి నెక్స్ట్ ఇయర్ ఇవ్వగలుగుతాము, ఆ పాజిటివిటీతో ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. వండర్ఫుల్ మేడం. సో ఈ 6 monthsలో డెఫినెట్లీ మీరు అనుకున్న బ్రేక్ ఈవెన్ ఎర్న్ చేసేసి, మీరు అన్నట్లుగానే అట్లీస్ట్ అందరికీ చెప్పేటట్టుగా సక్సెస్ మీట్ చేద్దాం. పెట్టాక అప్పుడు పిలుస్తాను. ఏం ధైర్యం, ఇప్పటికి ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదు, కొత్త ఇండస్ట్రీ పెట్టాక కలుద్దాం. ఇదే ఇండస్ట్రీ నేను నందిగామ అలీపుకి మూవ్ చేస్తాను. అసలు ఎంత ఎఫర్మేషన్ మేడం మీకు. నాకు సైట్ ఉంది ఆల్రెడీ. ఎంత ఎఫర్మేషన్ మేడం మీకు అసలు. ఓకే మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.